హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి మరో మెటీరియల్ ప్యాకింగ్ వీడియో అండి. సో కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ కూడా నేను ఈ వీడియోలో అయితే షేర్ చేస్తానండి. ఖచ్చితంగా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సో నేను థంబ్నెయిల్లో పెట్టినట్టు ఇన్ కేస్ మెటీరియల్స్ మీరు తీసుకోవాలి అనుకుంటే మాత్రం తీసుకుంటున్న వాళ్ళు కానీ లేదు అంటే తీసుకోవాలనుకునే వాళ్ళు కానీ ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకొనే తీసుకోండి. సో ఎందుకు అంటే నేను రీసెంట్గా కూడాను యూట్యూబ్లోనే చూసి వేరే వాళ్ళ దగ్గర హిందీ వాళ్ళ దగ్గర అయితే ఆర్డర్ పెట్టాను. సో వాళ్ళు నేను ఒక 5 to 6 days ముందే ఆవిడ మనీ వేయించేసుకున్నారనమాట. ఏంటి అంటే మెటీరియల్స్ అడిగినప్పుడే హాఫ్ మనీ కట్టాలంట, ఆ తర్వాత మళ్ళీ ఫుల్ మనీ వేసిన తర్వాత పంపిస్తాను అనేసి అన్నారు. సో చాలా రెస్ట్రిక్షన్స్ అనమాట. సో కానీ అవసరం ఉంది కదా అన్నట్లు ఇంకా పంపించాను. సో మీకు పార్సల్ కూడా పంపించేసానని చెప్పారు. ఓకే అన్నాను. 5 days వెయిట్ చేశాను, 10 days వెయిట్ చేశాను, అయినా కానీ పార్సల్ అయితే రాలేదన్నమాట. సో అడిగితే ఆవిడ ఎక్కడో స్ట్రక్ అయిపోయింది, అలా అయ్యింది ఇలా అయ్యింది అని చెప్పేసి ఇంకా చెప్తూ ఉన్నారనమాట. సో ఫైనల్గా ఇప్పుడు 1 month 1.5 month అయితే అయిపోయింది. సో ఏమి రెస్పాన్స్ లేదనమాట. సో దానివల్ల చెప్తూ ఉన్నాను, తెలియని వాళ్ళ దగ్గర మాత్రము, అది కాకుండా మన భాష కాని వాళ్ళ దగ్గర ఏంటంటే మనం ఇంకా అసలు ఏం మాట్లాడలేమండి. సో దానివల్ల కొంచెం చూసుకొని అయితే ఆర్డర్ చేసుకోండి. అండ్ కొన్ని వెబ్సైట్స్ కూడా అలానే ఉన్నాయంట. నాకు చాలామంది కూడా మన దగ్గర మెటీరియల్స్ తీసుకున్న వాళ్ళు కానీ సబ్స్క్రైబర్స్ కానీ చెప్తూ ఉన్నారు, తెలియని యాప్స్లో కానీ తెలియని వెబ్సైట్స్లో కానీ తీసుకునేటప్పుడు కూడా చాలా ఫ్రాడ్స్ అయితే జరుగుతూ ఉన్నాయండి. అమౌంట్ ఒకసారి మనం కట్టేసిన తర్వాత మనకు పార్సల్స్ అయితే రావు, ఫ్రాడ్ ఉంటుంది అనమాట. సో అవి కూడా ఒకసారి చెక్ చేసుకోండి. మెయిన్గా బాక్సులకి వీటికి సంబంధించిన వెబ్సైట్స్ అంటే చాలా బ్యూటిఫుల్గా ఉండే బాక్సెస్ అన్నీ వెబ్సైట్స్లో ఉంటాయి అన్నమాట. అవి ఒకటి ఇన్స్టాలో ఒకటి చాలా చూపిస్తున్నాయి, కానీ చాలా మటుకు నేను కనుక్కుంటే అవన్నీ ఫేక్ అని చెప్పారనమాట. సో కొంచెం ఆలోచించి అయితే తీసుకోండి తీసుకునేటప్పుడు. నేను చెప్పాను కదా నేను తీసుకున్నాను అనేసి. సో 5,000 6,000 దాకా అయిందనమాట నేను తీసుకున్నది. సో ఇప్పుడు అసలు వస్తుందా రాదా కూడా డౌట్ అనమాట, అట్లా ఉంది పరిస్థితి. సో ఏం అడిగినా కానీ లాంగ్వేజ్ ఒకటి ప్రాబ్లము, అడుగుతుంటే సరిగా రెస్పాండ్ అవ్వట్లేదు, కాల్స్ లిఫ్ట్ చేయరు, చాలా జరుగుతూ ఉంటాయండి. సో కొంచెం చూసుకోండి. చాలా ఇరిటేట్ కూడా అవుతారు, పోయింది మన డబ్బులు, కానీ ఇరిటేషన్ మాత్రం వాళ్ళకు ఉంటుంది అనమాట. సో అట్లా ఉంది. నెక్స్ట్ పార్సల్స్ విషయానికి వస్తే ఈ ఒకరోజు పార్సల్స్ అండి ఇలాగా ప్యాక్ చేస్తూ ఉన్నానమాట. ఓన్లీ కాంపౌండ్ కూడా కొంతమంది అయితే ఓన్లీ కాంపౌండ్ అడిగి తీసుకున్నారు, 10 kgs అలాగా. అండ్ మోల్డ్స్ కూడా అండి మనకి ఫాస్ట్గా మూవ్ అయ్యాయి, ఎక్కువ మోల్డ్స్ అండ్ కాంపౌండ్ అనమాట. 100 kgs కరెక్ట్గా 1 monthలో అయిపోయింది కాంపౌండ్ అనేది. సో చాలామంది చాక్లెట్స్ మెల్ట్ అవుతున్నాయి అది ఇది అనేసి చాలా చెప్తూ ఉన్నారు కదా. వన్స్ మీకు ఇట్లా మెల్ట్ అయ్యే ప్రాబ్లం ఉన్నప్పుడు ఒక్కసారి నేను ఇచ్చే కాంపౌండ్ని ట్రై చేసి చూడండి. ఎందుకంటే నాకు పెద్దగా ఎవరు కంప్లైంట్ చేయలేదండి ఈ కాంపౌండ్ మెల్ట్ అవుతున్నట్లు. సో 2M మనకి కొంచెం ఎక్కువ మెల్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో తర్వాత మనకి మోర్ డే. సో ఒకసారి ఈ కాంపౌండ్ కూడా ట్రై చేయండి, ఎందుకంటే మెల్ట్ అవుతున్నాయి అంటున్నారు కాబట్టి చెప్తున్నాను. ఒకసారి ఇది ట్రై చేస్తే మీకు ఒక అవగాహన వస్తుంది ఇది ఎట్లా ఉంది అనేసి. సో దానికోసము. ఇంకొకటి దివాళీకి సంబంధించిన బాక్సెస్ తెస్తారా లేదా అక్క, ఎప్పుడు వస్తాయి అని కూడా అడుగుతున్నారు. సో దివాళీకి ఇంకా టైం ఉంది కదండి, ఖచ్చితంగా దివాళీకి సంబంధించినవన్నీ కూడా మోల్డ్స్ దగ్గర నుంచి ప్రతిదీ స్టిక్కర్స్ అన్నీ కూడా వస్తాయండి. సో మోల్డ్స్ స్టిక్కర్స్ అలాగే బాక్సెస్ కానీ అన్నీ. సో ఎవరికి ఏ ప్రాబ్లం అయితే ఉండదు, త్వరలోనే వస్తాయి. నేను వీడియో కూడా పంపిస్తాను. మీకు కావాల్సిన మెటీరియల్స్ అన్నీ కూడాను మీకు వేరే వేరే దగ్గర నుంచి షాప్స్, ఒక మెటీరియల్స్ షాపు, ఒక మెటీరియల్ వెబ్సైట్స్ ఇలా కాకుండా మీకు కావాల్సిన ప్రతి మెటీరియల్ మీ ఇంటికే వస్తుందండి. సో ఇబ్బంది ఏమీ ఉండదు, మీరు 10 దగ్గరలో చూడాల్సిన అవసరం ఉండదు, ఏముండదు. మీకు రీజనబుల్గానే కాస్ట్స్లో మీకైతే దొరుకుతాయి. సో కొంచెం వెయిట్ చేయండి, నేనే చెప్తాను. ఇంకొకటి మెటీరియల్స్ తీసుకునే వాళ్ళు ఫొటోస్ అవి పంపిస్తాను కదా. సో సెలెక్ట్ చేసుకొని నాకు వెంటనే రెస్పాండ్ అవ్వట్లేదండి. విత్ ఇన్ 24 hours 12 hours అయినా నాకు రెస్పాండ్ అయితే నేను ఆ మోల్డ్స్ అనేవి తీసి పెట్టడానికి ట్రై చేస్తాను. కానీ 1 day 2 days తర్వాత కావాలి అనేసి రెస్పాండ్ అవుతున్నారు. సో అప్పటికే ఆ మోల్డ్స్ అన్నీ అయిపోతున్నాయి అన్నమాట.
కొంచెం నాకు వెంటనే అయితే రెస్పాండ్ అయితే ఆ మోల్స్ ఉంటాయండి. మళ్ళీ 2, 3 సార్లు పనులవుతున్నాయి నాకు. మళ్ళీ ఇంకోసారి మళ్ళీ ఇమేజెస్ షేర్ చేయడము, అవి అయిపోయాయి అనేసి ఇదంతాను కొంచెం చూసుకోండి. నెక్స్ట్ అయితే ఇవి మోల్డ్స్ అండి. ఇవి కూడా బిజినెస్ స్టార్ట్ చేయాలని వాళ్ళు తీసుకున్నారు. మొత్తం 40, 50 మోల్డ్స్ దాకా తీసుకున్నారు, ఓన్లీ మోల్డ్స్ వరకు. సో ముందైతే కాంపౌండ్ తీసుకున్నారండి వీళ్ళే 20 కేజెస్ దాకా. ఆ తర్వాత ఇప్పుడు మోల్డ్స్ అప్పుడు కొన్ని మాత్రమే పంపించాను. ఒక 4, 5 మోల్డ్స్ ట్రై చేశారు. ఇప్పుడు ఎక్కువ కావాలనేసి మళ్ళీ ఎక్కువ తీసుకుంటున్నారు. సో మ్యాక్సిమం పెట్టిన వాళ్ళే ఆర్డర్స్ పెడుతూ ఉంటారండి. జస్ట్ ఏముంది ప్యాకింగే కదా, తెచ్చి పంపించడమే కదా అని కొంతమంది అనుకోవచ్చు. కానీ దీని వెనక ఎంత కష్టం ఉంటుందో నాకు తెలుస్తుందండి. ఎందుకు అంటే నేను చెప్పాను కదా ప్రతి మెటీరియల్ పంపిస్తాననేసి. ఇన్ కేస్ వాళ్ళు అడిగింది నా దగ్గర లేకపోయినా ఒక్క వస్తువు అండి, ఆ వస్తువు పైన నాకు నయా పైసా ఆదాయం ఉండదు. అట్లాంటి వస్తువు కోసం కూడా నేను 6 కిలోమీటర్స్ 7 కిలోమీటర్స్ వెళ్ళి తీసుకొస్తానన్నమాట, కొంచెం మాకు దగ్గరలో ఉండే షాప్స్కి. సో అట్లా ఉంటుందన్నమాట. మీరు నమ్ముతారో లేదో, రోజులో 2 సార్లు అయినా సరే నేను బయటకు వెళ్తూనే ఉంటానండి, షాప్స్కి తిరుగుతూనే ఉంటాను. ఎందుకు అంటే ఆ మెటీరియల్స్ తీసుకొచ్చి మళ్ళీ పోకపోతే వేస్ట్ అయిపోతాయేమో అన్నట్లు నేను ఎక్కువ తీసుకురాను, కొంచెం కొంచెం తీసుకొస్తాను, చూస్తే అయిపోతాయి అన్నమాట. మళ్ళీ ఒక్క వస్తువు కోసమైనా, జస్ట్ చిన్న వస్తువు అండి, ఇంకా చెప్పక్కర్లేదు. జస్ట్ మనకి బాక్సెస్ కట్టే రిబ్బన్స్ ఉంటాయి కదా, ఆ ఒక్క రిబ్బన్ కోసమైనా సరే నేను వెళ్తానన్నమాట. అట్లా ఉంటుంది. సో మనల్ని నమ్మి మనల్ని అడుగుతున్నప్పుడు సో ప్రతిదీ అందించాలి, ఇంకొక వస్తువు కోసం వాళ్ళకి బయటికి వెళ్ళకూడదు ఎక్కడికి అన్నది నేను అనుకుంటాను. సో అలాగే మెటీరియల్స్ కూడాను చాలా కాస్ట్ ఉన్నాయండి బయట. నాకే ఇదిగా ఉందన్నమాట. నేను ఫస్ట్ అనుకునిందే తక్కువలో ఇవ్వాలి అనేసి, కానీ నాకు కూడా ఇక్కడ తక్కువలో దొరకట్లేదండి. సో కాబట్టే నేను ఈ కాస్ట్లు ఎట్లా ఉన్నాయో అదే కాస్ట్లు అయితే చెప్పిస్తూ ఉన్నాను. సో ఇంతకంటే కాస్ట్ తక్కువకి ఎలా ఇవ్వగలను అని నేనైతే ఆలోచించిన రోజు ఉండదు అనమాట. షాప్స్ కంటే ఇంకా తక్కువ కాస్ట్కి అయితే ఇవ్వాలి ఎలాగా అనేసి. సో మ్యాక్సిమం ట్రై చేస్తున్నానండి. కొంచెం త్వరలో అయితే మోల్డ్స్ కానీ కొన్ని ఐటమ్స్ చాలా తక్కువకి ఇచ్చేదానికి. నేను అనుకునేది కానీ సక్సెస్ అయింది అంటే మాత్రం మీకు అన్ని మెటీరియల్స్ కూడా చాలా తక్కువకు దొరుకుతాయండి. ఇంకొకటి నా దగ్గర నాకు ప్రౌడ్గా అనిపించేది ఏంటంటే, నాకు తెలిసింది నలుగురికి తెలియాలి, వాళ్ళకి హెల్ప్ అయితే చాలా బాగుంటుంది అనేసి ఎటువంటి స్వార్థం అనేది లేకుండా ప్రతి ఒక్కరికి నేను నాలెడ్జ్ అనేది షేర్ చేశానండి. నాకు తెలిసింది మొత్తము, ఎటువంటి డౌట్స్ ఉన్నా కాల్ చేసినా వాళ్ళకి అందుబాటులో ఎప్పుడు మొబైల్ దగ్గరలో పెట్టుకొని కాల్ లిఫ్ట్ చేసి ప్రతిదీ నేను డౌట్స్ అయితే క్లియర్ చేస్తూ వచ్చాను. అలాగే హండ్రెడ్స్లో మనకైతే స్టార్ట్ చేశారు బిజినెస్ అనేది. అలాగే చాలామంది వరకు సక్సెస్ అయ్యారు. కొంతమంది పల్లెటూరుల్లో ఉండి చేసుకోవడం తెలియక అలాంటి వాళ్ళు మాత్రము జరగట్లేదు అంటున్నారు, కానీ మ్యాక్సిమం చాలామంది సక్సెస్ అయ్యారు. అలాగే నాతో షేర్ చేసుకున్నారండి. కానీ మీరు నమ్ముతారో లేదో, ఎవ్వరు కూడాను ఇలాగా ఊరికే అయితే ఎవరు షేర్ చేయరండి వాళ్ళ నాలెడ్జ్. నేను జస్ట్ నాకు జరిగిన కోఇన్సిడెంట్సే నేను చెప్తాను. ఏంటి అంటే, నాకు ఇట్లా మెటీరియల్స్ కోసమే కేక్ బేకింగ్ చేసే వాళ్ళు కూడా నాకు మెటీరియల్స్ కోసం కాల్స్ చేస్తూ ఉంటారు, ఐటమ్స్ తీసుకుంటూ ఉంటారండి. వాళ్ళు చెప్తుంటారనమాట, ఇట్లా మేము బేకింగ్ చేస్తున్నామండి, ఇట్లాగా చాక్లెట్స్ కూడా ఎందుకు ట్రై చేయకూడదు, సో చాక్లెట్స్ కూడా ట్రై చేద్దాం అనుకుంటున్నాను మీ వీడియో చూసిన తర్వాత. సో అనేసి డౌట్స్ అన్నీ అడుగుతారు, మెటీరియల్స్ తీసుకుంటారు, వాళ్ళకి ఏది ఉన్నా కానీ ప్రతిదీ క్లారిఫై చేసుకుంటారు. నేనుండేసి ఇట్లాగా కేక్స్ కొంచెం ఎగ్లెస్, కొంచెం మెత్తగా అది ఇదిగా అనిపిస్తుంది. సో మీరు కేక్స్ ఆల్రెడీ బేక్ చేస్తుంటారు కదా, నాకు జస్ట్ కొంచెం ఒక రెసిపీ చెప్తారా ఒక 1/2 kg అనేసి నేను అడిగాను. ఇది ఒకరిని కాదండి, 3-4 మెంబర్స్ని అడిగాను. 3-4 మెంబర్స్ ఏం చెప్పారు తెలుసా, నేను మెసేజ్ పెడతానండి మీకు ఇంగ్రీడియంట్స్ అన్నీ, అంతే. ఆ ఒక్క మాట అండి. తర్వాత ఒక్క మెసేజ్ కాదు కదా, తిరిగి అడిగినా కానీ రెస్పాన్స్ లేదనమాట. నేను అడిగింది దేనికి అంటే, మనం వీడియో షేర్ చేయాలా పర్ఫెక్ట్గా ఒక కేక్ రెసిపీ అనేసి. సో దానికోసం నేను అడిగాను. ఎన్నో వీడియోస్ వస్తూ ఉంటాయండి, కానీ అవి మనకు తెలియదు కదా, లోపల కేక్ జెల్ యూస్ చేస్తున్నారు, చాలామంది ఇదిగా చేస్తున్నారు. సో దానివల్ల నేను పర్ఫెక్ట్ రెసిపీ కనుక్కుందాం అనేసి అడిగితే ఇట్లా చెప్పారనమాట. ఇంకొకరు రీసెంట్గా ఏమన్నారంటే, నేను అమౌంట్ కట్టి నేను నేర్చుకున్నానండి, నేను ఎలా చెప్పాలండి అనేసి. మేము నేర్చుకున్నది అమౌంట్ కట్టే కదండి, సమ్ నాలెడ్జ్ మరి నేను ఎలా షేర్ చేస్తున్నాను. మరి వాళ్ళకి ఏ చిన్న డౌట్ ఉన్నా కానీ చెప్పించుకోవాలన్నప్పుడు వాళ్ళు కనీసం ఒక కృతజ్ఞతగా అయినా కానీ వీళ్ళు అడిగారు, నోరు తెరిచి చెప్తే ఏమయ్యింది.
సో నేర్చుకుంటే మనకి వస్తుంది కదండి. ఏముంది ఇప్పుడు నాకు వచ్చు రాకని కాదు. కాకపోతే బేకింగ్ చేసే వాళ్ళు ఎలా చేస్తారు అని తెలుసుకుందామని అది ఒక క్యూరియాసిటీతో అడిగాను అంతే అనమాట. సో రాక కాదు, ఇంకొకటి కాదు. సో నాకు అప్పుడు అర్థమైంది ఏంటి అంటే నేనేంటి, పక్కన వాళ్ళు ఏంటి అనేది నాకు చాలా క్లియర్గా అర్థమైందండి. మై సెల్ఫ్ నాకు చాలా ప్రౌడ్గా అనిపించింది ఆ టైంలో. వాళ్ళు చెప్పనందుకు నాకే ప్రౌడ్ అనిపించింది. ఎందుకు అంటే బయట ప్రతి ఒక్కరూ ఎటువంటి స్వార్థం అనేది లేకుండా ఎవరో తప్ప మ్యాక్సిమం అందరూ అలానే ఉన్నారండి. సో చెప్తే అది ఏమీ అవ్వదు. నాలెడ్జ్ పెంచే కొద్దీ పెరుగుతూనే ఉంటుంది కానీ ఎవరికి తగ్గదండి. దాంట్లో అసలు ఎటువంటి ఇది లేదనమాట నన్ను అడిగితే. ఇదండి వీడియో. మీకు ఏ మాత్రం నా వీడియోస్ కొంచెమైనా యూస్ఫుల్ అనిపిస్తున్నాయి అంటే లైక్ ఖచ్చితంగా ఇవ్వండి. అస్సలు కనీసం లైక్స్ కూడా ఇవ్వట్లేదు అనమాట, చూసి వదిలేస్తున్నారు. థ్యాంక్ యూ.